రెండు భీకర గాలుల యుద్ధంలో ఏటూరు నాగారం అడవి నేలకొరిగింది. కేవలం 2 గంటల్లో 50,000 చెట్లు కూలిపోయాయి. అడవిలోని మహావృక్షాలు నేలమట్టమయ్యాయి. దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఇంతటి ప్రకృతి బీభత్సానికి కారణం ఏంటో తేల్చేశారు శాస్త్రవేత్తలు. మేడారం అడవిలోని చెట్లు ఎలా కూలాయో అంచనాకొచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50,000కు పైగా మహావృక్షాలు కుప్పకూలాయి. ఇంతకంటే భారీ వర్షాలను తట్టుకుంది మేడారం అరణ్యం. ఇంతకంటే ప్రకృతి విపత్తులకు ఎదురొడ్డి నిలబడింది ఏటూరు నాగారం. అలాంటిది ఒక్క గంటలోనే బీభత్సం జరిగింది. ఈ విధ్వంసానికి గల కారణాలపై అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు, జాతీయ స్థాయి నిపుణులు. అసలు విషయాన్ని బయటకు వెలికితీశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ఇటీవల వేలాది చెట్లు నేలకొరిగాయి. ఎన్నో వేల సంవత్సరాల నాటి చెట్లు కూడా కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి. దాదాపు 332 హెక్టార్లలో 50,000కు పైగా చెట్లు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 31 సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల మధ్య, అంటే 2 గంటల వ్యవధిలోనే ఈ విధ్వంసం చోటు చేసుకుంది. కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం కోనేపల్లి వరకు చెట్లన్నీ నేలకూలాయి. ఈ విధ్వంసంలో అడవిలో ఉండే అరుదైన వృక్షాలు కూడా విరిగిపోయాయి. జువ్వి, నారెప, నల్లమద్ది, తెల్లమద్ది, మారేడు, ఇప్ప వంటి అరుదైన వృక్షజాతి చెట్లు ధ్వంసమయ్యాయి. మేడారం అడవుల్లో ఆగస్టు 31న టోర్నడో తరహాలో ఏర్పడ్డ గాలి దుమారంపై అటవీశాఖ, వాతావరణ శాఖ నిపుణులు అధ్యయనం చేశారు. కేవలం గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షాలకు 332 హెక్టార్ల అడవిలో భారీ వృక్షాలు వేర్లతో సహా పెకిలించుకుని కూలిపోగా కొన్ని చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అడవిలో గీత గీసినట్టుగా ఓ నిర్దేశిత ప్రాంతంలో ఈ విధ్వంసం జరిగింది. మేడారం, తాడ్వాయి, పస్రా అటవీ ప్రాంతాల్లోని సుమారు 332 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ నష్టం జరిగింది. అటవీశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఓ వర్క్షాప్ ని నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ లాబొరేటరీ, ఇండియా మెటియోరలాజికల్ డిపార్ట్మెంట్ శాస్త్రవేత్తలు, ఎన్ఐటి వరంగల్, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా కలిసి నాటి విధ్వంసానికి గల కారణంపై ఓ అభిప్రాయానికి వచ్చారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో ఒకేసారి వాయుగుండాలు ఏర్పడ్డాయి. రెండు వైపుల నుంచి గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. రెండు వైపుల నుంచి వీచిన ఈ బలమైన ఈదురుగాలులు మేడారం అటవీ ప్రాంతంలో ఎదురెదురు పడ్డాయి. దీంతో అటవీ ప్రాంతంలో టోర్నడో తరహా సుడిగాలి చెలరేగి చెట్లను వేర్లతో పాటు పెకిలించి నేలకూల్చింది. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో బలమైన మేఘాలు ఏర్పడి భారీ వర్షం కురిసింది. దీంతో వేల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. మేడారం, పసరా మధ్యలో ఉన్న అటవీ నేలను శాండిలోమ్ అంటారు. ఇక్కడి మట్టిలో కొంత ఇసుక కలిసి ఉంది. కింద లోతైన మట్టి ఉంది. సాయిల్ డెప్త్ ఎక్కువ. ఇది కాక అక్కడ రాలిన ఆకులు అక్కడే ఉంటాయి. అవన్నీ కుళ్ళి ఎరువులా తయారవుతాయి. దీంతో అక్కడి చెట్లకు మంచి పోషకాలు అందుతాయి. దీనివల్ల చెట్ల వేళ్లు భూమి లోపలికి లోతుగా, నిటారుగా వెళ్లకుండా భూమికి సమాంతరంగా పొడవుగా వెళ్తాయి. దీంతో గాలి గట్టిగా వీచినప్పుడు వేళ్లు సులభంగా బయటకొస్తాయి. వీటిని షాలో రూట్స్ అని పిలుస్తారు. దీనికి తోడు మేడారం బాగా వానలు కురిసే అడవి. వాన వల్ల ఉన్న తేమ, చెట్ల కింద నానిన మట్టి, బలమైన గాలి కలిసి అతి భారీ వృక్షాలను కూడా నేలకూల్చాయి. ఘటన జరిగిన రోజు అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని శాటిలైట్ చిత్రాలను పరిశీలించడం ద్వారా ఈ అంచనాకు వచ్చారు. మేడారం అడవిలో ఇంత పెద్ద విపత్తు సంభవించినా వన్యప్రాణులకు గాని, పక్షులకు గాని ఎలాంటి హాని జరగలేదు. జంతువులు చనిపోయాయి అన్న ఆనవాళ్లు లేవు. గాయపడ్డ దాఖలాలు లేవు. ఈ మిరాకిల్ వెనక అసలు కారణమేంటి? చాలా రకాల వన్యప్రాణులకు, పక్షులకు ఆవాసం ఏటూరు నాగారం అభయారణ్యం. జింకలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవిదున్నలు, కొండగుర్రెలు, అడవి పందులు, కోతులతో సహా వివిధ రకాల పక్షులు ఇక్కడ ఉంటున్నాయి. మొన్నటి విపత్తులో ఏ ఒక్క పక్షి, ఏ ఒక్క వన్యప్రాణి గాయపడింది లేదు. ఇందుకు కారణం వన్యప్రాణులు, పక్షులు ముందుగానే ప్రకృతి విపత్తును పసిగట్టి సేఫ్ జోన్కు వెళ్లిపోవడమేనంటున్నారు నిపుణులు. ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టే గుణం ఉన్న ఈ వన్యప్రాణులు సేఫ్ జోన్కి ముందే వెళ్లిపోయాయి అనే అంచనాకొచ్చారు ఫారెస్ట్ అధికారులు.
భూకంపాలతో పాటు వాసన, శబ్దాలను వన్యప్రాణులు త్వరగా గుర్తిస్తాయంటున్నారు. ఇలా ములుగు జిల్లాలో విధ్వంసమైన అటవీ ప్రాంతం నుంచి జింకలు, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, అడవి పందులు, కోతులు, ఉడతలు, కుందేళ్లు, అడవి దున్నలు, నీలుగాయలతో పాటు పక్షిజాతులన్నీ విపత్తును ముందే పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయాయని అంచనా వేస్తున్నారు. విపత్తుకు ముందు సేఫ్ జోన్కు తరలిపోయిన వన్యప్రాణులు ప్రస్తుతం ఎక్కడున్నాయన్నది క్లారిటీ రాలేదు. ఇవన్నీ ఎక్కడికెళ్లాయో గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఉప్పెనలు, తుఫాన్లను అంచనా వేయడం కోసం సాధారణంగా సముద్రానికి దగ్గరలో పెట్టే వాతావరణ కేంద్రాన్ని ములుగు అటవీ ప్రాంతంలో పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక్కడ అబ్జర్వేటరీ పెడితే మున్ముందు ఈ ప్రాంతంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ నష్టం కలగకుండా ఉంటుందన్న వాదన వస్తోంది. అసలు ఈ డిమాండ్ పెరగడానికి కారణమేంటి? విశాలమైన, దట్టమైన అటవీ ప్రాంతం ఏటూరు నాగారం సొంతం. ఈ అడవి మధ్యలో ఒక గీత గీసినట్టుగా ఎవరో చెట్లను నరికి దారి ఏర్పాటు చేశారా అన్నట్టుగా తక్కువ వెడల్పు, ఎక్కువ పొడవు ఉన్న చెట్లన్నీ వరుసగా నేలకూలిపోయాయి. సుడులు తిరుగుతూ వచ్చిన గాలి ఈ దారిని వేసింది. విశాలమైన అడవి మధ్యలో ఖాళీ స్థలం ఏర్పడింది. మొదట్లో 50,000 వరకు చెట్లు పడిపోయుంటాయి అని అంచనా వేశారు ఫారెస్ట్ అధికారులు. కానీ తాజా అంచనాల ప్రకారం 80,000 నుంచి 1,00,000 వరకు చెట్లు దెబ్బతిన్నాయనే నిర్ధారణకొచ్చారు. తాడ్వాయి అటవీ ప్రాంతంలో వచ్చిన ఉపద్రవమేంటో నివేదిక ఇవ్వాలని ములుగు జిల్లా అటవీ అధికారి కేంద్ర ప్రభుత్వ వాతావరణ కేంద్రానికి లేఖ రాశారు. అయితే తాడ్వాయి అటవీ ప్రాంతంలో వర్షపాత నమోదు కేంద్రమే తప్ప సమగ్రమైన నివేదికలు వచ్చే పరిశీలనా కేంద్రం లేదని అక్కడి నుంచి జవాబొచ్చింది. దీంతో మేడారం అటవీ ప్రాంతంలో జరిగిన విధ్వంసంపై సరైన అంచనాకు రాలేకపోయారు అధికారులు. అక్కడ ఆ రోజు ఏం జరిగిందనేది ఎవరూ చెప్పలేకపోయారు. దీంతో అటవీ శాఖ అధికారులు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ను సంప్రదించి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. అటవీ విపత్తుకు స్ట్రెయిట్ లైన్ విండ్స్ స్టార్మే కారణమని ప్రాథమికంగా నిర్ధారించింది అటవీ శాఖ. 1984లో ఇక్కడ ఇదే తరహా విపత్తు అప్పుడు పస్రాలోని లవ్వాలా ప్రాంతంలో సంభవించినట్టు ఫారెస్ట్ అధికారుల పరిశీలనలో తేలింది. ఇది అనూహ్యమైన వాతావరణ మార్పుల వల్ల జరిగిన ప్రకృతి వైపరీత్యం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏటూరు నాగారంలో వాతావరణ పరిశీలన కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న డిమాండ్ పెరుగుతోంది. 4 దశాబ్దాల క్రితం పస్రాలోని లవ్వాలా అటవీ ప్రాంతంలో ఇలాంటి విపత్తే జరిగింది. ఇప్పుడు స్ట్రైట్ లైన్ విండ్స్ వచ్చిన ప్రాంతం చుట్టూ కామారం, ఊరట్టం, మేడారం, కొండపర్తి గ్రామాలున్నాయి. అడవి కారణంగానే అంత పెద్ద ఉపద్రవం వచ్చినా గ్రామాలు ఉండగలిగాయి. అడవి తాను ధ్వంసమై ఆ గ్రామాలను కాపాడింది. భవిష్యత్తులో ఉపద్రవాల నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడాలంటే వాతావరణ పరిశీలనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనంటున్నారు స్థానికులు. దెబ్బతిన్న అటవీ ప్రాంతాన్ని సంరక్షించే ప్రక్రియను మొదలుపెట్టారు ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతం 10 అటవీ బృందాలు పడిపోయిన చెట్లను లెక్కిస్తున్నాయి. సిబ్బంది నిరంతరం గస్తీ కాస్తున్నారు. ఇక ఈ పనులు ఇలాగే కనుక కొనసాగితే 5-6 ఏళ్లలో అటవీ ప్రాంతం తిరిగి పునరుజ్జీవమయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అడవిని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది అటవీ శాఖ. అడవి మునుపటి స్థితికి రావాలంటే ఏళ్ల సమయం పడుతుంది. కానీ మంచి నేల, మంచి విత్తనాలు అందుబాటులో ఉన్నందున చెట్లన్నీ వేగంగా పెరుగుతాయని అంటున్నారు అధికారులు. ఇందుకోసం అడవి పెరిగే వరకు ఎవ్వరూ చెట్లకు నష్టం చేయకుండా పటిష్టమైన కాపలాను ఏర్పాటు చేశారు. భీకర గాలులకు దెబ్బతిన్న చెట్ల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఏ రకం చెట్లు కూలిపోయాయి, మొత్తంగా ఎంత మేర నష్టం వాటిల్లింది అన్న దానిపై అంచనాకొస్తున్నారు. పూర్తి స్థాయిలో చెట్ల లెక్కలు తీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. 30 హెక్టార్లకు ఒక బృందం చొప్పున 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 20 మంది సిబ్బంది ఉన్నారు. పడిపోయిన చెట్ల వివరాలు, దెబ్బతిన్న చెట్ల వివరాలు సేకరిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అడవిలో తిరుగుతూ పూర్తిగా నేలకూలిన, సగానికి విరిగిన, కొమ్మలు విరిగిన చెట్లతో పాటు బాగున్న వాటిని కూడా గుర్తించి వాటి కొలతలు నమోదు చేస్తున్నారు. ఏ రకాల చెట్లు ఎన్ని ఉన్నాయి, కూలినవి ఎన్ని అనే లెక్కలు తీస్తున్నారు. పూర్తిగా నేల కురిగిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక కొమ్మలు విరిగిపోయిన చెట్లు మళ్లీ చిగురించేలా చర్యలు తీసుకుంటున్నారు. దెబ్బతిన్న అటవీ ప్రాంతమంతా సారవంతమైనదే కావడంతో అడవిని పునరుత్పత్తి చేయటం పెద్ద కష్టమైన పని కాదని అంటున్నారు అధికారులు. 5-6 ఏళ్లు గట్టిగా శ్రమిస్తే కొంత అడవిని సాధారణ స్థితికి తీసుకురావచ్చని భావిస్తున్నారు.